పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఇబ్రహీంపట్నం సీనియర్ శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమ ఆలోచన సృష్టికర్త మాజీ ఐఏఎస్ అధికారి, విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, ఆరుట్ల గ్రామ సర్పంచ్ సోదరిమణి శోభా కుమార్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, శాసన మండలి చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు మిత్రులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, లోక్సభ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, విద్యావేత్త, విద్యా సంస్థల నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చారగొండ వెంకటేష్ గారు, జ్యోత్స్నా శివారెడ్డి గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఈనాటి కథానాయకులు రేపటి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వేలాది మంది విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితం ఇస్తుంది. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికి కాదు, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. కానీ
ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన. వారు చాలా గ్రామాలు తిరిగిండ్రు, చాలా జిల్లాలు తిరిగిండ్రు, పక్క రాష్ట్రాలు తిరిగిండ్రు, పక్క నుండే దేశాలు కూడా చూసిండ్రు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలో గొప్పగా వెలుగుతున్న దేశాల వరకు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసి చాలా మందిని కలిసి ఒక నివేదికను తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఆ నివేదికను మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెద్దలు కేశవరావు గారి కమిటీకి అందించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యనే మీ ఆయుధం, విద్యనే మీ ఆత్మగౌరవం, ఈ విద్యనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఈ విద్యనే మీ తలరాతను మారుస్తుంది అని ఏ విధంగా సంపూర్ణంగా విశ్వసించిండో ఈనాడు నేను, మా మురళి గారు, మా విద్యా కమిషన్ సభ్యులు సంపూర్ణంగా విశ్వసించి ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ విద్యతోనే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మిత్రులారా ఈనాడు ఒక వినూత్నమైన ప్రయోగం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఆరుట్ల గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆరుట్ల గ్రామ ప్రజలు ఈనాడు ఇక్కడ ఉన్న చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా తీసుకొని అద్భుతమైన పనితనంతో ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చేరి ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు, పిల్లలను తీసుకోవడం, అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ప్రయోగాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించుకోవాలి. అకాడమిక్ ఇయర్లో ఇందులో నుంచి వచ్చిన అనుభవాలను భవిష్యత్తు పాఠాలుగా నేర్చుకొని ఇంకా అద్భుతమైన విద్యను మన ప్రజలకు అందించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. నా సొంత మండలం ఒంగూరులో కూడా ఈరోజు మోడల్ స్కూల్ కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించిన ఈరోజు ఆరుట్ల గ్రామం నుంచే ప్రారంభించాలని ఎందుకు వచ్చినా అంటే మీరు తెలంగాణకు స్ఫూర్తినిచ్చిండ్రు, తెలంగాణకు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ ఆరుట్ల గ్రామానికి ఇంకొక గొప్పతనం ఉన్నది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి పేరు వినుంటారు, ఆరుట్ల కమలాదేవి గారి పేరు వినుంటారు. ఆనాడు నిజాంలు రజాకర్లకు వ్యతిరేకంగా
సాయుధ రైతాంగ పోరాటం చేసి పోరాట స్ఫూర్తిని నింపిన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి పూర్వీకులు వాళ్ళ ముత్తాతలు ఆరుట్ల గ్రామమే. తెలంగాణ నలుమూలల ఆరుట్ల పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్ఫూర్తి నాడు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో కూడా ఉంటుందని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలలంటే అనాథలు చదువుకునేదో, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చదువుకునేదో అనే ఆలోచన నుండి అద్భుతమైన విద్యను, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికే ఈనాడు ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ఈరోజు మనము పునరుద్ధరించడమే కాకుండా అద్భుతమైన ప్రయోగశాలలుగా మారుస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే రేపటి భవిష్యత్తుకు నాయకత్వాన్ని వహించే వాళ్ళు అవుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఎవరినైనా చూడండి, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్నా, మీలాగనే గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నా. మీకు చెప్పినట్టే మామూలు టీచర్లు మా ఊర్లో చదువు చెప్పారు. 1వ తరగతి నుండి 5వ తరగతికి మా ఊర్లో చదువు ఉంటే మేము 6వ తరగతి చదవాలంటే 6 కిలోమీటర్లు అవుతానా కొండారెడ్డిపల్లి అనే మా సొంత గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న తాండ్రా అనే విలేజ్కి వెళ్ళి మేము చదువుకునేది. ఈనాటికి ఆనాటికి మేము ఉదయము పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని సాయంత్రం మళ్ళీ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది. మా కుటుంబంలో ఆర్థికంగా ఉన్న విద్యా అవకాశాలు లేకపోవడం, సొంత గ్రామంలో 5వ తరగతి వరకు ఉండడం వల్ల 6వ తరగతి చదవాలంటే కూడా పక్క గ్రామానికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు. అయినా చదువు వదలకుండా చదువుకున్నాం, పట్టభద్రులమైనాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నేను 17 సంవత్సరాలు తిరగకంటే ముందే రాజకీయాలలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన. ఈరోజు కేశవరావు గారు, లేకపోతే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అక్నూరు మురళీ గారితో సహా మొదలు పెడితే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళను కూడా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. అందుకే విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అని మీ కళ్ళ ముందరనే ఉదాహరణలు ఉన్నాయి. మీరు చదువుకోండి. మన భవిష్యత్తును ఇంట్లో, భూములో, లేకపోతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మన భవిష్యత్తును మార్చవు. అవి బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో, మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది. అందుకే మిత్రులారా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఈనాడు విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలి. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించాలి. విద్యనే కాదు, క్రీడలలో ప్రోత్సహించాలని ఈనాడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి 12th వరకు పెట్టుకున్నాం. ఇదే కాదు, ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వమే తెలిసో తెలియకనో ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనారిటీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. మన మధ్యలో కులాల మధ్యన గోడలు కడుతున్నారు. నేను ఆలోచన చేసిన, కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డు గోడల్ని కూల్చాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను, 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని డిజైన్ చేసినాము. ఈరోజు నిర్మాణ దశలో ఉన్నాయి.
తొందరలోనే పూర్తయితాయి. ఇలా చదువు ఒక్కటే కాదు, స్కిల్స్ ఉండాలి. ఈనాడు ప్రపంచంలో వైట్ కాలర్ జాబ్లు ఏఐతో పోతున్నాయి. ఈరోజు బ్లూ కాలర్ జాబ్లు సృష్టించాలి అని అంటే శిక్షణ నైపుణ్యం ఉండాలి, వృత్తి నైపుణ్యం ఉండాలి. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. మన భారత్ ఫ్యూచర్ సిటీలోనే యూనివర్సిటీ తయారవుతుంది. డిసెంబర్ 9 నాడు ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పటికే 1000 మందికి శిక్షణ ఇస్తే 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినాయి. అదే కాదు, ఇంతకుముందు నేను వస్తున్నప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్లో పిల్లలు కనిపించారు. వాళ్ళని కలవడానికి వెళ్తే ఆ పిల్లల్లో ఎంత నైపుణ్యం ఉందంటే కాసేపు ఫుట్బాల్ ఆడి చూస్తే అద్భుతంగా హైదరాబాద్లో అకాడమీలో ఆడుకుంటున్న పిల్లల కంటే ఆరుట్ల గ్రామ పాఠశాలల్లో ఈరోజు ఫుట్బాల్ ఆడటమే కాకుండా ఆడపిల్లలు అక్కడ బాస్కెట్బాల్ ఆడుతూ కనిపించారు. క్రీడల్ని ప్రోత్సహించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఒలింపిక్స్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తేలేకపోతున్నాం. నేను సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆ దేశానికి వెళ్తే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన చూద్దాం ఎట్లుందో అని. ఆ క్యాంపస్ 30 ఎకరాలలో ఉంది. 30 ఎకరాల క్యాంపస్లో చదువుకుంటున్న పిల్లలు ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే ఆ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్క క్యాంపస్ నుంచి 16 గోల్డ్ మెడల్స్ ఆ పిల్లలు సాధించింది. 30 ఎకరాలలో ఉన్న ఒక యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే ఒక చిన్న దేశం తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే మిత్రులారా, మా యువ మిత్రులు, మా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచన చెయ్యండి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభించడం. 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తికి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆరుట్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆరుట్లో ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆరుట్ల పాఠశాల తెలంగాణ పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించాలంటే తెలంగాణకు ఆదర్శంగా ఆరుట్ల గ్రామం ఉండాలి, ఇక్కడ పాఠశాల ఉండాలి. ఉంటుందని 100% నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మిమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకనాడు బట్టలు ఇచ్చేది మా మురళి గారి పిల్లలతో మాట్లాడి, ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి,
కుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదేవిధంగా సాక్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. అందుకే ఈనాడు క్వాలిటీ ఉన్న బట్టల్ని, క్వాలిటీ ఉన్న షూని, ఈరోజు నాణ్యమైన వస్తువులను అందించాలని ప్రణాళిక పెట్టుకున్నాం. మా విద్యాశాఖ అధికారులు విడతల వారీగా జూలై ఆఖరి వరకు అందరు విద్యార్థులకు 100% అద్భుతమైన నాణ్యమైన వస్తువులను, బట్టలను అందించడానికి ఈరోజు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారింది. డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటికి తేవాలి. గంజాయి డ్రగ్స్ ఈరోజు పెద్ద సమస్యగా మారింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు మిత్రులతోటో విలాసాలతోటో లేకపోతే చిన్న చిన్న దురలవాట్లు అయ్యి ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు 19 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్లను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు కానీ గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకున్న బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి. మీరు అండగా నిలబడితే అక్నూర్ మురళీ గారు విద్యా కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ అధికారులు అద్భుతాలను సృష్టించగలరు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దగలరు. అందుకే మీరు అండగా నిలబడండి. మేము చేసే ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు వచ్చినా ఆరుట్ల గ్రామ పాఠశాలను చూపించండి. విమర్శకులను కూడా ఆహ్వానించండి. మా సర్పంచమ్మకు కూడా సూచన చేస్తున్నా, విమర్శించే వాళ్ళను మా సర్పంచమ్మ ఆహ్వానించి అందరికీ చూపించండి. ఎంత అద్భుతంగా ఆరుట్ల పాఠశాల నిర్వహిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక రోల్ మోడల్గా ఆరుట్ల ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి నిలిచిందో మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శకులకు చూపించాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ నలుమూలల ఈరోజు 27 లక్షల మంది డే స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన స్కిల్స్ని అందించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరుట్ల స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.